బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి హైదరాబాద్లో కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వరద నీటి ఉధృతి హైదరాబాద్లో 4 గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్, మంగార్ బస్తీలో నాలా ఉప్పొంగడంతో రాము, అర్జున్ అని 2 మామ అల్లుళ్లు నీటిలో కొట్టుకుపోయారు. డిఆర్ఎఫ్ బృందాలు 3 గంటల పాటు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ముషిరాబాద్, వినోబా నగర్ లో వరదలో దినేష్ అన్ని అనే యువకుడు గల్లంతయ్యాడు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పరిధిలోని మంగర్ బస్తీ నాలాలో 2 యువకులు గల్లంతయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. కొన్ని ప్రదేశాల్లో వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. ప్రధానంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగర్ బస్తీ వాసులు 2 మామ అల్లుళ్ళు అర్జున్, రాము అనే 2 వ్యక్తులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. పూర్తిగా అఫ్జల్ సాగర్ నాలాలో అయితే వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పటికే హైడ్రా సిబ్బంది వాళ్ళ కోసం ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ శాఖ అధికారులు కూడా అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అసలు ఏం జరిగింది, నిన్న సాయంత్రం ఎప్పుడు ఈ ఘటన జరిగింది అనేది ప్రస్తుతం ఎవరైతే ఆచూకీ గల్లంతైందో వాళ్ళిద్దరు బంధువులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది? ఎప్పుడు కనిపించకుండా పోయారు? ఒక మంచం ఉంటే మంచం అది పట్టడానికి పోయినారు. అది మంచం పోతుంది అని ఇక్కడనే వర్షం పడకపోతే ఇక్కడనే ఉండి పట్టుకుంటారు వాళ్ళు. అయితే మంచం పట్టుకోవడానికి ఆయన వాళ్ళు మామ వీళ్ళ తమ్ముడు పట్టుకుంటే వీళ్ళ తమ్ముడు వచ్చేసినారు. అలా 2 పట్టుకుంటే ఏం సారలేదు అనేది గుంజుకోపోయింది. నీళ్ళు అంతా వస్తుంటే చాలా నీళ్ళు వస్తాయి ఇక్కడ. అంటే ఎన్ని అడుగులు నీరు వస్తుందమ్మా వర్షం వచ్చినప్పుడు? ఎప్పుడు వర్షం పడినప్పుడు ఇన్ని దాకా వస్తుంది, ఇంటి దాకా వస్తుంది. మేము అంత ఇల్లులో పోతుంది, రాషను అంతా సామాన్ అంతా పోతుంది. మేము పిల్లలే పట్టుకుంటాం, మేము సామాన్ ఏమన్నా పట్టుకోము. మనుషులు ఎంత ఉన్నారో అంతా పట్టుకుంటాం మేము. అది అవసరం లేదు సామాన్ ఏమో. ఇప్పుడు ఇవ్వలో పోతుంది, రేపు తీసుకుంటాం. మనుషులు ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు 2 పోయినారు, ఎవరికి చెప్పాలి మేము? ఒక్కసారి ఇట్లనే వచ్చింటే నీళ్ళు పెద్ద సార్లు 10 వేలు వచ్చి మా మూతి చేసినారు. అప్పుడు ఏమి పోలేదు, అంత సామాను, అంత బట్టలు, అంత బొంతలు అంతా పోయినాయి. అప్పటిదాకా చేయలేదు. రాము అలాగే అర్జున్ ఏ పని చేస్తూ ఉంటారు? మేకలు వరుగుతారు, బర్రెలు వరుగుతారు, అది పని చేస్తారు. అది లేకపోతే గణేషది కొట్టుకుంటారు, బాజలు కొట్టుకుంటారు. ఎంత లోతు ఉంటదమ్మా? ఎంత వరకు వచ్చి ఉంటది లోతు? ఇంతవరకు వస్తుంది. ఇంత లోపట ఇంత వస్తుంది, సామాన్ అంతా పోతుంది. ఎవరైతే ఇప్పటికే వరద ఉధృతికి గల్లంతయ్యారో రాము కోసం అలాగే అర్జున్ కోసం పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే వెతుకుతున్నారు. ఈ రోడ్డు దగ్గరే వాళ్ళు మంచాలు అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని ఇక్కడే ఉంచుకుంటారు. ఒకవేళ వర్షం పడితే లోపలికి పట్టుకెళ్ళిపోతారు. ఆ ప్రయత్నంలోనే మామ రాము మంచాన్ని తీసి లోపలికి పెట్టే ప్రయత్నం చేశాడు, ఇంట్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అదే క్రమంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పూర్తిగా లోపలికి వచ్చే ప్రయత్నంలో ఆ వస్తువుల్ని లోపలికి తెచ్చే ప్రయత్నంలో మామ రాము కొట్టుకుపోతుండగా ఒక్కసారిగా అలర్ట్ అయిన అర్జున్ అల్లుడు కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అటు అల్లుడు, మామ 2 రాముతో పాటు అర్జున్ 2 కూడా కొట్టుకుని పోయారు. ప్రస్తుతం వీళ్ళ కోసం ముమ్మరంగా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వీడియో జర్నలిస్టు మల్లిబాబుతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.